ఎదుర్కోబోతుంది ఫోబియాని హ్యూమన్ వరల్డ్ ఇంకా బూత్ వరల్డ్ లో. ఆ టీమ్ ప్రిపరేషన్ ఏమవుతుంది? అందరూ ఆడుకుంటారు భయపెట్టారు. నేను ఆ విధంగా కోరుకున్నాను. ఎలా కాపాడబోతున్నారు హ్యాపీ పినాకి హ్యూమన్ వరల్డ్ ఇంకా బూత్ వరల్డ్? టీవీ మినీ మూవీ ద బూత్ బంధువుస్ ఫోబియా కా ఫోబియా రేపు ఉదయం 10 గంటలకు సోనిక్లో. अब हर त्योहार बनेगा खास कैच हल्दी के जबरदस्त ऑफर के साथ। पिनाकी and Happy the Booth Bandhu सोनिक्लो। కలర్ సూరికి స్వాగతం పలకండి. భూతాల వరల్డ్ కి హీరో, అందరి ఫేవరెట్, సోషల్ వర్క్ లో అందరికన్నా ముందుంటాడు. భూతాల స్పోర్ట్స్ లో ప్రతిభ, అందరి మనసుని గెలుచుకుంటారు. భూతాల మాయలో ఈయనతో ఎవరు పోటీ పడలేరు. ఈయనలాగా తన మాన్స్ ని బ్యాలెన్స్ చేసినట్టు ఏ భూతమైనా చేయగలిగారా? మిమ్మల్ని నేను గల్ఫ్ ఆడటం చూసాను సార్. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్, నాకు నేర్పిస్తారా? అయ్యో ఏంటి ఇలా పట్టుకున్నారు? అంకుల్ ఈ రోజు అందరికి ఒక్క షాట్ చూపించండి. మీరు గాల్లో తిప్పుతూ కొడతారు కదా, అలా. ఎలాంటి షాట్ కొడతారంటే కర్నల్ సూరి స్పోర్ట్స్ మ్యాన్ ఎలా చేయడని అందరికి అనుమానం వస్తుంది. ఇప్పుడు చూడండి. గోల్ స్టిక్ లేదు, బాల్ లేదు, గోల్ఫ్ ఎలా ఆడతాం? ఉంది కదా, ఇదిగో గోల్ స్టిక్, గోల్ స్టిక్ బాల్ అయితే రెడీ అయిపోయా అంకుల్, కానీ బాల్ ఎందులో వేస్తాం? నువ్వు సరిగ్గా చెప్పావు. ఇందులో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సూపర్ షాట్. ఇది మీరు ఎప్పుడు చూసి ఉంటారు. మీసం మెలేసి నా గేమ్ చూసారా? భలే షాట్ కొట్టాను. భూతాల వరల్డ్ మొత్తంలో నాలాగా ఎవరు లేరు. ఇంత చెత్త షాట్ కానీ ఎంత గర్వమో. ఇతనిలో మంచి స్పోర్ట్స్ మ్యాన్ భూతాల లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారు? మిగతా భూతాలకి మీరు చేసేది నచ్చట్లేదు. నచ్చకపోతే పోనీ వదిలే. నాకు బెస్ట్ భూత అవార్డు లభించబోతుంది. ఐ డోంట్ కేర్. ఈ అంకుల్ కి సడన్ గా ఏమైంది అసలు? హలో లేడీస్, హౌ ఆర్ యు డూయింగ్? మీ ఆరోగ్యం సరిగా లేదనిపిస్తుంది. ఈ గులాబ్ జామున్ తినండి, అప్పుడు చూడండి ఎలా బాగైపోతుందో. మిరియాలతో గులాబ్ జామునా? నాకు ఇలాంటి గులాబ్ జామున్లు తినిపించడానికి నీకు ఎంత ధైర్యం? తెలుసు కదా, నాకు బెస్ట్ భూత అవార్డు లభించబోతుంది. అయినా బెస్ట్ కి అన్ని కూడా బెస్ట్ గానే పొంది తీరాలి. చాలా వెల్ మేనర్డ్, అలాగే వెల్ బిహేవ్డ్ అని నాకు అనిపించేది. అచ్చం జెంటల్మెన్ బూత్ లాగా. కానీ ఇతనేమో చూస్తుంటే ఇంట్లో వాళ్ళతోనే ఇలా మాట్లాడుతుంటే ఇక బయట వాళ్ళని ఏమనుకుంటారో ఏంటో. బయట ఇతనికి రోజు బెస్ట్ భూతం అవార్డు ఇవ్వబోతున్నారు. నాట్ డన్. మనం అలా జరగనివ్వకూడదు. ఇలానే జరుగుతూ ఉంటే కల్లల్ సూరికి అవార్డు దక్కినట్లే. నాగర్ భలే ప్లాన్ చేసాం. హ్యాపీ, మీకు కొంచెం తేడాగా అనిపించడం లేదా? అంకుల్ ఆంటీని ఎలా ట్రీట్ చేశారో మేము కూడా చూసాము.
పూజారి గారు అందరి ముందు ఎంత రూట్ గా మాట్లాడారు. ఆయన అసలు మీ అంకులే కాదని నాకు అనిపిస్తుంది. నేను కూడా అదే అంటున్నాను. ఏదో గడబడి జరిగింది. అదే మనం కనిపెట్టి తీరాలి. అలాగా అయితే ఇప్పుడే అసలు విషయం ఏంటో కనపడదాం రండి. గప్పు హ్యాపీ రెడీ రెడీ. మీరు నాతో కలిసి డాన్స్ చేస్తారా? ఈయన మీద భూతాలపై ఎటువంటి ప్రభావం చూపించడం లేదు. మనం వెళ్ళి ఆర్గనైజర్స్ కి చెప్పాల్సి ఉంటుంది. వద్దు. ఐఎమ్ షూర్ ఈ భూతం ఏదో స్పెషల్ భూతమాయ చేసినట్టుంది. ముందు మనం మన నిజమైన అంకుల్ని వెతకాల్సి ఉంటుంది. గప్పు, నువ్వు నాతో పాటు పద. ఆంటీ, మీరు హ్యాపీ కలిసి అతన్ని గమనిస్తూనే ఉండండి. కానీ అంకుల్ని ఇప్పుడు ఎలా వెతుకుతాం? గప్పు, నీ దగ్గర ఏదైనా గ్యాడ్జెట్ ఉందా? అంకుల్ని మనం ట్రాక్ చేయగలుగుతామా? ఆహా, ఉంది కదా, మై ఫ్యామిలీ ట్రాకింగ్ డివైస్. ఓహో, అంకుల్ ఇన్యాక్టివ్ మోడ్ లో ఉన్నారనిపిస్తుంది. లొకేట్ చేయలేకపోతున్నాను ఈ ముక్కలు నములుతూ. ఆ మాయగాడు తప్పకుండా అంకుల్ని ఏదో ట్రేస్ చేయలేని ప్రదేశంలో పెట్టేస్తున్నాడు. మనకి దొరకట్లేదు. కొంచెం వెనక్కి రా. కింద ఎందుకు కూర్చుంటువా? జుట్టు ఏడొస్తుంది. ఇన్యాక్టివ్ లేదా అన్ట్రేసబుల్ అయిపోతాయా? ముఖం లేసింది. 2000 సంవత్సరాల క్రితం నాటి భూతాల ట్రీ. ఏ మూమెంట్ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారో ఆ మూమెంట్ వచ్చేసింది. కలర్ స్టోరీ బెస్ట్ భూతం అవార్డు తీసుకోవడానికి ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. ఇప్పుడు స్టేజ్ మీద వస్తుంది అసలైన సరదా, నా ప్లాన్ లోని ఆఖరి మూవ్. అదిగో అంకుల్, కానీ పినాకి ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసి తీయాలి. ఎందుకంటే ఈ ట్రీ మీద నా భూతాల మాయలు జీరో అయిపోతాయి. ఓకే, డన్. వచ్చేసి